జొన్నల పేరెడ్డి గారి షష్ఠి పూర్తి సందర్భంగా నిరంతరం మొక్కజొన్న పైరులాగా ఎదిగేలాంటి జొన్నల వంశంలో వ్యవసాయ కుటుంబంలో శ్రీ వెంకటరెడ్డి శ్రీమతి శేషమ్మ పుణ్య దంపతులకు 4వ సంతానం పేరిరెడ్డి గారు నోతక్కి గ్రామములో 1946వ సంవత్సరంలో జననం. ఏతాముతో నీటిని తోడగల సమర్థత, ఏటికి ఎదురీదగల బుద్ధి కుశలతలున్న వీరిది. ఏరువాతల గోత్రం, మాటల సరళత్వం, మానవత్వం వీరి ప్రాథమిక సూత్రం. పేరిరెడ్డి గారిది సాధారణ విద్యాభ్యాసం, వీరి ప్రధాన వృత్తి పరంపరగా వస్తున్న వ్యవసాయం. వీరికి శ్రీలక్ష్మి సౌభాగ్యవతి శివనాగమణితో వివాహం జరిగింది. వీరికి లక్ష్మీ రాజ్యం, రాజ్యలక్ష్మి అను ఇరువురు సంతానం. వీరిరువురికి వివాహాది శుభకార్యక్రమ బాధ్యతలను నిర్వర్తించారు. వీరు చిన్నప్పటి నుండి అభ్యుదయవాది అవటం చేత ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో చేరి కొంతకాలం కొనసాగి తరువాత సిపిఎంలో ప్రవేశించి అనేక సభలకు సమావేశాలకు హాజరవుతూ జనులను జాగృతి పరుస్తూ నాటక రంగం మీద ఆసక్తి ఉండి నాటక కళను ప్రవృత్తిగా చేసుకుని దివంగత రంగస్థల నటులు దర్శకులైన శ్రీ అన్నపురెడ్డి శివరామకృష్ణారెడ్డి గారి వద్ద శిష్యరికం చేసి నాటక రంగ ప్రవేశం చేశారు. అన్నా చెల్లెళ్ళు, భూమి కోసం నవయుగం, కాంతా కనకం, ఉలిపి కట్ట, సూర్యుడు ఎవరి దొంగలు, చిల్లర కొట్టు చిట్టమ్మ, పుటుక్కు జరజరడు ఉక్కుమే రేపటి శత్రువు మొదలగు నాటకములలో నటించి కృష్ణుని పాత్ర కూడా ధరించిరి. ఈ నాటకములన్నీయు ప్రేక్షకాదరణ పొంది ప్రముఖ రంగస్థల నటులుగాను దర్శకులుగాను పేరు తెచ్చుకుని కళాపోషకులు